కోట్ల రూపాయల ఫండింగ్ పేరుతో మరో భారీ మోసమా? టీపీఎఫ్ అంటూ మధ్య తరగతి ప్రజల ఆశలతో ఆటలాడుతున్నారా? 50 కోట్ల ఫండింగ్ అంటూ 15 లక్షల స్లాట్ ఫీజు వసూలు చేసి చేతులెత్తేశారంటూ బాధితులు సంచలన ఆరోపణలు. బాధితుల కథనం మేరకు ఆంప్లాస్ ఇరు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టీపీఎఫ్ ఫండింగ్ ఇప్పిస్తామని నమ్మించి ముందుగా 15 లక్షలు స్లాట్ మొత్తం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రతినిధినని చెప్పిన మండల రమేష్ బాబుకు డబ్బు చెల్లించి అవసరమైన అన్ని పత్రాలు అందజేశామని చెబుతున్నారు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత కంపెనీ తరపున రావాల్సిన ధృవీకరణ ప్రతినిధి ఇప్పటి వరకు రాలేదని, ఫండింగ్ కూడా జరగలేదు బాధితులు వాపోతున్నారు. శామ్ గోపాల్ అనే వ్యక్తిని అధికృత సమన్వయకర్తగా పరిచయం చేసిన తర్వాత ఆయనకు ఎలాంటి అధికారిక హోదా లేదని తెలిసింది అని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారానికి సంబంధించి రూమ్ నెంబర్లు 106, 110 లో బస చేసినట్లు బాధితుడు చెబుతున్నారు. వారి వివరాల ప్రకారం 106 గదిలో బాధితుడు, 1110 గదిలో రమేష్, శ్యామ్ ఉన్నారన్నారు. వీరు రేపు మధ్యాహ్నం 12 గంటలకు చెక్అౌట్ చేయనట్లు సమాచారం. సంప్రదింపుల కోసం వెంకట్ ఫోన్ నెంబర్ 9700007246 అని తెలిపారు. తమ కష్టార్జితమైన 15 లక్షలు వెంటనే తిరిగి చెల్లించారని, లేదంటే సంబంధిత వ్యక్తులు, సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, సంస్థల స్పందన ఇంకా అందలేదు. వారి స్పందన అందితే ప్రసారం చేస్తాం.